ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సాధారణంగా చాలామంది మొబైల్ ఫోన్స్ పర్చేస్ చేసేటప్పుడు వాళ్ళ బడ్జెట్ వచ్చేటప్పటికే 15 నుంచి 20,000 రూపాయలు అని చెప్తూ ఉంటారు. సో శాంసంగ్ ఎఫ్ సిరీస్లో F23 5G. సో ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి చిప్సెట్తో పాటు ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి అండ్ శాంసంగ్కి సంబంధించినటువంటి బ్రాండ్ అలాగే వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో శాంసంగ్ గెలాక్సీ F23 5G మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్డెప్త్ రివ్యూని అయితే మేము ముందు తీసుకొచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ 10 days పైన దీన్ని నేను యూస్ చేశాను. దీని యూసేజ్లో నాకు అనిపించినటువంటి ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ గురించి మనం మాట్లాడుకుందాం. యూజ్ చేయడానికి వీళ్ళు పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని యూజ్ చేసినా కానీ డిజైన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు శాంసంగ్ గెలాక్సీ ఏ సిరీస్ అలాగే S21 సిరీస్ ఏదైతే ఉందో ఆ విధమైనటువంటి డిజైన్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎక్కువగా మనం వీటినే చూస్తూ ఉంటాం. సో బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో మనకి కొన్ని బ్రాండ్స్ అయితే మనకి గ్లాస్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, కానీ అక్కడ మరికొన్ని విషయాలకైతే మనం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. సో బాడీ అండ్ డిజైన్ ఏదైతే ఉందో మనం ఎట్లాగో TPU కేసులో పెట్టి యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి దట్ డజంట్ మ్యాటర్. పెర్ఫార్మెన్స్ వైజ్గా మంచి పెర్ఫార్మెన్స్ ఉండేటువంటి చిప్సెట్స్ని మన ముందు తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్లో ఈ పర్టికులర్ బడ్జెట్ మొబైల్ ఫోన్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ శాంసంగ్ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ అని నా అభిప్రాయం. ఈ బడ్జెట్లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. బట్ ఇందులో మనకు వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి PTI నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీ కానీ లేదా IP వాటర్ రేటింగ్ టెక్నాలజీ కానీ మనకి ఇందులో అయితే బట్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5 తోటి మనకు ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో సాధారణంగా కింద పడ్డా కానీ లేదా చిన్నపాటి స్క్రాచెస్ వీటన్నిటికీ కూడా ఇది సస్టైన్ అయితే అవ్వగలదు. ఇక దీంట్లో ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది డిస్ప్లే గురించి. శాంసంగ్ 15,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా వీళ్ళు అనుకుంటే తీసుకొని రాగలరు. బట్ దీంట్లో వచ్చేటప్పటికి అన్ఫార్చునేట్లీ మనకి IPS డిస్ప్లేని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. వేరే ఇందులో మనకి 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఇన్ఫినిటీ U డిస్ప్లేని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ యూకి బదులుగా పంచ్ హోల్ కట్అవుట్ని మన ముందు తీసుకొచ్చినా బాగుండేదని నా అభిప్రాయం. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది కూడా క్వైట్ డీసెంట్, కానీ మీకు ఇందులో రీఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికే 120 హెడ్స్ రిఫ్రెష్ రేట్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇది కూడా ఒక మంచి విషయం. సో నార్మల్గా శాంసంగ్ మొబైల్ ఫోన్స్లో ఉండేటువంటి AMOLED నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. బట్ మనకి మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి లేదా ఎంట్రీ లెవెల్లో మనం ఎక్కడైతే 12-13 వేల రూపాయల్లో AMOLED డిస్ప్లేస్ చూస్తుంటామో వాటికన్నా బెటర్ కలర్స్ని అలాగే బెటర్ విజువల్ ట్రీట్ని మీకైతే ఇది ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలదు. అండ్ ఈవెన్ ఆన్లైన్ OTT కంటెంట్ లైక్ అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇలాంటి వాటన్నిటిలో మీరు ఫుల్ హెచ్డీలో వీడియోని కూడా స్ట్రీమ్ చేయగలరు. ఇక దీంట్లో నెక్స్ట్ ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఖచ్చితంగా దీని ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకోవాలి. దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 750 5G ప్రాసెసర్ని మనం ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే మనకి 12 బ్యాండ్స్ ఆఫ్ 5Gకి సపోర్ట్ చేయడంతో పాటు అంటే ఫ్యూచర్ ప్రూఫ్గా మీకు రావడంతో పాటు మీకు ఇది మిడ్ రేంజ్ గేమర్స్ కింద అంటే గేమింగ్ ఫోన్ కింద కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓ హై ఎండ్లో గేమింగ్ అయితే మీరు వాడలేరు, కానీ సో మిడ్ రేంజ్లో మీడియంగా మీరు గేమర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ UFS 2.1 స్టోరేజ్నే మన ముందు తీసుకొచ్చారు అండ్ డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో దీని సహాయంతో అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. సో డే టు డే లైఫ్ అండ్ డైలీ డ్రైవర్గా మీరు యూస్ చేసినప్పుడు మొబైల్ ఫోన్ ఎక్కడ హ్యాంగ్ అవ్వటం కానీ ల్యాగ్ అవ్వటం కానీ ఇలాంటివి లేకుండా ఒకవేళ మీరు కనుక మీడియం లేదా మోడరేట్ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు ఇది సజెషబుల్ డివైస్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకి బ్యాటరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే మ్యాసివ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనకి ఇందులో తీసుకొని రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చేటప్పటికే అరౌండ్ 1 day అయితే పక్కాగా మీకు రావడం జరుగుతుంది. బట్ దీంట్లో కూడా కొంచెం వీళ్ళు మరింత బెటర్ ఆప్టిమైజ్ చేసి ఆపరేటింగ్ సిస్టమ్ని మన ముందు తీసుకొస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. సో కొన్ని సందర్భాల్లో కొంచెం ఫాస్ట్ డ్రైనింగ్స్ అయితే నేను ఇందులో అబ్జర్వ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు
25 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. కానీ మీకు బాక్స్లో ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయరు. అట్లీస్ట్ వీళ్ళు బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేసినా బాగుండేదని నా అభిప్రాయం. సో మళ్ళీ ఎడిషనల్గా 2,000 రూపాయలు ఖర్చు పెట్టి మీరు మళ్ళీ అక్కడ మరొక ఎడిషనల్ ఛార్జర్ మీద అయితే ఆధారపడాలి. బయట మార్కెట్లో మీకు వచ్చేటప్పటికి 500-600 రూపాయల ఛార్జర్లు కూడా దొరుకుతూ ఉంటాయి. కానీ వాటి వల్ల మీ బ్యాటరీ లైఫ్ ఖరాబ్ అయిపోవటం, లేదా హై వోల్టేజెస్, లో వోల్టేజెస్, పవర్ కట్ ఆఫ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ప్రాపర్గా ఇది హ్యాండిల్ చేయలేనప్పుడు మొబైల్ ఫోన్స్ బ్లాస్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఓవర్ టెంపరేచర్స్ వల్ల. సో దీని అయితే దృష్టిలో పెట్టుకోండి. సాధ్యమైనంత వరకు ఒరిజినల్ యాక్సెసరీస్ని యూస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో అదనంగా మళ్ళీ మీరు ఈ ఛార్జర్ కొనాలి అన్నట్లయితే ఇక్కడ మళ్ళీ మీకు ఒక 2,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీ ఇంట్లో కనుక ఎవరి దగ్గర ఛార్జర్ ఉంది శాంసంగ్ అన్నట్లయితే కనుక డెఫినెట్లీ దీనికి 10 వాట్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, అరౌండ్ 2 అవర్స్ దాకా టైం తీసుకుంటుంది. బట్ శాంసంగ్కి సంబంధించినటువంటి 25 వాట్స్ ఛార్జర్ని మీరు యూజ్ చేశారు అన్నట్లయితే కనుక అరౌండ్ ఇది వచ్చేటప్పటికి 0 to 100% 1 hour 20 minutes టైం అయితే తీసుకోవడం జరుగుతుంది. సో హోల్ డే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్ వచ్చేటువంటి ఆప్టిమైజేషన్లో ఇది మరింత బెటర్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నేను ముఖ్యంగా చెప్తున్నాను. చాలా మొబైల్ ఫోన్స్ అయితే మనకి Android 11నే ప్రొవైడ్ చేస్తున్నాయి. బట్ ఇందులో వచ్చేటప్పటికి మీకు Android 12 One UI 4.1తో మనకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి మరొక 3 మేజర్ అప్గ్రేడ్స్కి ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 12 ఇచ్చారు కాబట్టి 13, 14, 15 ఆపరేటింగ్ సిస్టమ్ దాకా మీరు దీనిలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ సామ్సంగ్ సెక్యూరిటీ ప్యాచెస్ గురించి నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ మీకు సెక్యూరిటీ ప్యాచ్ అరౌండ్ 4 years దాకా వీళ్ళు మనకి సెక్యూరిటీ ప్యాచెస్ని ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది కూడా మనం ప్రో కింద కన్సిడర్ చేయొచ్చు. ఇక దీంట్లో మరొక ప్రో ఎలిమెంట్ విషయానికి వచ్చారంటే చాలా మంది ఇవాళ రేపు చాలా మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్ని కూడా మనకి డిఫాల్ట్గా గూగుల్ డైలర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. సో బేసికల్లీ గూగుల్ డైలర్ ఉండడం వల్ల మనకు వచ్చినటువంటి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కాల్ రికార్డ్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ వెళ్ళడం జరుగుతుంది. బట్ ఇందులో మనకు వచ్చేటప్పటికి డిఫాల్ట్గా సామ్సంగ్ డైలర్ని మనకు ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే అవతల వాళ్ళకి కాల్ రికార్డ్ చేస్తున్న నోటిఫికేషన్ అయితే వినపడదు. కాల్ ఆటోమేటిక్గా లిఫ్ట్ అవ్వగానే ఇది రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే డిఫాల్ట్గా మనకి ఇందులో సామ్సంగ్ డైలర్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. అఫ్ కోర్స్ మనకి ఇందులో మెసేజింగ్ సర్వీసెస్ విషయానికి వచ్చారంటే ఇక్కడ గూగుల్కి సంబంధించిన మెసేజింగ్ సర్వీసెస్ని యూజ్ చేశారు. అఫ్ కోర్స్ నాట్ అన్ ఇష్యూ, దానివల్ల మనకు వచ్చిన నష్టం అయితే లేదు. సో క్వైట్ డీసెంట్ అనే నా అభిప్రాయం. ఇక ఇవి కాకుండా రెగ్యులర్గా ఉండేటువంటి ఫీచర్స్ లైక్ వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ కావచ్చు, లేదా క్యారియర్ అగ్రిగేషన్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక వోల్టా LTE ప్లస్ సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇందులో చూడొచ్చు. ఇవి కాకుండా మిగతా కొన్ని కామన్ ఫీచర్స్ లైక్ ఇందులో వచ్చేటప్పటికి వివో వైఫై కాలింగ్ సర్వీసెస్ ఉన్నాయి, 12 bands of 5G ఉంది, డ్యూయల్ బ్యాండ్ వైఫై టెక్నాలజీ ఉంది, అలాగే క్యారియర్ అగ్రిగేషన్తో పాటు మీకు వోల్టా LTE ప్లస్ సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొచ్చారు, అంటే క్యారియర్ అగ్రిగేషన్. సో వీటన్నిటిలో కూడా ఏ విధమైనటువంటి ఇష్యూస్ అయితే లేవు. ఇక ప్రతి ఒక్క మొబైల్ ఫోన్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్. ఖచ్చితంగా దాంట్లో ఏదో ఒక కాన్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే దీనిలో కూడా నేను కొన్ని కాన్స్ని అయితే అబ్జర్వ్ చేశాను. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళు మరింత ఇంప్రూవ్మెంట్ అయితే మన ముందు తీసుకొని రావాలి. ఈవెన్ రేర్ మనకు వీళ్ళు ఇక్కడ 50 మెగాపిక్సెల్ కెమెరాని తీసుకొచ్చినా కానీ ఇంకా దీన్ని అయితే మరింత బెటర్గా ఆప్టిమైజ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే పిక్చర్స్ని అయితే మీరు క్యాప్చర్ చేయొచ్చు. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్స్లో వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక మరొక కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ డీసెంట్ పిక్చర్స్ని క్యాప్చర్ చేస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లేదా డెప్త్ సెన్సార్, ఇదైతే మనకు దీనికన్నా ప్రైమరీ సెన్సార్ ద్వారా మీరు ఫొటోస్ని క్యాప్చర్ చేసుకుంటే ఇంకా మీకు బెటర్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 8 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, డీసెంట్ ఫోటోగ్రాఫ్స్, బట్ ఇది కూడా ఫైన్ ట్యూన్ అయితే చేయాల్సి ఉంది. ఇక దీంట్లో మనకి మరొక కాన్ విషయానికి వచ్చారంటే ఆల్రెడీ నేను ఇందాక డిస్కస్ చేశాను, బాక్స్లో మనకి ఛార్జర్ని ప్రొవైడ్ చేయరు. సో బాక్స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేయకుండా ఇందులో బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మనకి సుమారుగా 15,000 రూపాయలకు రావడం జరుగుతుంది కార్డ్ డిస్కౌంట్తో కలిపి. అక్కడ మరొక 2,000 రూపాయలు అంటే 17,000 రూపాయలు అవుతుంది. సో 17,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో అంటే ఇంకా మనకి బెటర్ ఆప్షన్స్ చాలానే ఉంటాయి. బట్ ఒకవేళ మీ ఇంట్లో ఛార్జర్ ఏదైనా ఉంది, నేను అడ్జస్ట్ అవుతాను, నాకు అక్కడ 2,000 రూపీస్ తగ్గుతుంది కదా అంటే డెఫినెట్లీ ఇది వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. ఇక దీంట్లో మరొక కాన్ విషయానికి వచ్చారంటే దీంట్లో ఏ విధమైనటువంటి స్టీరియో స్పీకర్స్ అయితే ఉండవు. అంటే మనకి డిస్ప్లేలో మనకి ఫుల్ హెచ్డీలో వీడియోని స్ట్రీమ్ చేస్తున్నా కానీ ఆడియో క్వాలిటీ కూడా అంతే లెవెల్లో ఉంటేనే మనం దాన్ని అయితే ఆస్వాదించగలం. సౌండ్ అయితే లౌడ్గా ఉంది, పర్వాలేదు. బట్ ఎప్పుడైతే మీరు వన్ డైరెక్షన్లో నుంచి మీకు ఆడియో వినిపిస్తుందో అక్కడ కొంచెం మీరు ఏదో మిస్ అవుతున్న ఫీల్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ని అయితే ఇవ్వలేదు. అట్లీస్ట్ వీళ్ళు ఇయర్ పీస్ దగ్గర మరొక స్పీకర్ కింద యాడ్ చేసినా బాగుండేదని
నా అభిప్రాయం. ఇక ఫైనల్గా దీంట్లో మరొక కార్న్ విషయానికి వచ్చారంటే ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వర్షన్ 5ని తీసుకొచ్చారు, కానీ దీంట్లో అట్లీస్ట్ P2i నానో స్ప్లాష్ రెసిస్టెంట్ టెక్నాలజీని తీసుకొచ్చిన బాగుండేదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రేపు వర్షంలో పొరపాటున అటు ఇటు ఒక 2-3 చినుకులు దీని మీద పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో మొబైల్ ఫోన్ డ్యామేజ్ కాకుండా, ఎందుకంటే కొన్ని కంపెనీస్ వచ్చేటప్పటికే 6-7 వేల రూపాయల మొబైల్ ఫోన్స్లో కూడా వీటిని అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి రబ్బరైజ్డ్ గ్యాస్కెట్స్ తోటి. సో అట్లీస్ట్ వీళ్ళు కూడా ఆ ఫ్యూచర్ని తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. సో ఇక 15,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ని పర్చేజ్ చేయొచ్చా అని అంటే నన్ను అడిగితే కనుక బాక్స్లో ఛార్జర్ ఇస్తే వెరీ గుడ్ డీల్. బట్ అక్కడ మీరు కొంచెం కాంప్రమైజ్ అయ్యారు ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఇది వెరీ గుడ్ డీల్ అనే నా అభిప్రాయం. సో ఇందులో మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 750, 12 బ్యాండ్స్ ఆఫ్ 5G, 50 మెగాపిక్సెల్ కెమెరా, సామ్సంగ్ UI, ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్, అలాగే 3 సంవత్సరాల మేజర్ అప్డేట్స్, అలాగే 4 సంవత్సరాల సెక్యూరిటీ ప్యాచెస్. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకున్నారు అన్నట్లయితే ఖచ్చితంగా ఇది మంచి వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.